ఆయన ఒక మాట చెప్పాడు, మహారాష్ట్ర ఎలక్షన్లో 5 నెలల ముందర మాకు సగం పార్లమెంట్ సీట్లు వచ్చాయి, 5 నెలల తర్వాత అసెంబ్లీ ఎలక్షన్ జరిగితే మాకు పూర్తిగా డిపాజిట్లు గల్లంతైనాయి. నీకు కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేకంటే తెలివి ఉండే వాళ్ళని పక్కన పెట్టుకోవాలి. 2009లో ఈ రాష్ట్రంలో ఎలక్షన్ జరిగినప్పుడు ఒకటే రోజు అసెంబ్లీ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ జరిగింది. అసెంబ్లీ ఎలక్షన్ లో 156 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది, 156 సీట్లు. పార్లమెంటు గెలిచింది, 33 పార్లమెంట్లు గెలిచింది. పార్లమెంటుకి 194 సీట్లలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చింది. ఒకటే రోజు ఎలక్షన్ జరిగితే 38 అసెంబ్లీ సెగ్మెంట్స్ లో పార్లమెంట్ మెజారిటీ వచ్చింది, అసెంబ్లీకి తక్కువ వచ్చింది. దీన్ని ఏమంటారు? ఇది మీ తెలివితేటలు ఉన్నాయే, ఎందుకోసం మీ తెలివితేటలని? కేవలం కుర్చీ కోసమే కదా, కేవలం పదవి కోసమే కదా. రాహుల్ గాంధీ గారు కానీ ఆ కుటుంబం కానీ మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే పదవుల కోసం ఆరాటపడలేదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే జవహర్లాల్ నెహ్రూ గారు దాదాపు 14 సంవత్సరాలు జైల్లో మగ్గేవాళ్ళు కాదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగం చేసేవాళ్ళు కాదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు త్యాగం చేసేవాళ్ళు కాదు సార్. మీలాంటి తెలివితేటలు లేవు కాబట్టే సోనియా గాంధీ గారు